22వ అధ్యాయము 10వ వచనం నుండి 14 వచనాలు 15 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుండి 15 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమునందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమునే చేయనిమ్ము, పవిత్రుడైన వాడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుక్కునివారు ధన్యులు. వాక్య నిమిత్తం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి, మార్చి నెల నాయనా మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. మరి 3వ వారంలో మొదటి రోజు ప్రభుదినం నాయనా, 2వ దినం ప్రార్థన, సువార్త కొరకు ప్రార్థన జీవితం నాయనా, ఈరోజు బైబిల్ తరగతి తండ్రి, నీ కృపలో మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి చేరాం. మీ సన్నిధిలో నాయనా మమ్మల్ని యోగ్యులుగా చేసి చక్కగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి చక్కని స్వరములతో ప్రతిగానము చేయడానికి కృపను అనుకరించిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన నీ జీవపు మాటలను ప్రభువా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచడానికి తండ్రి, నీ ఎదుట యోగ్యులముగా అర్హులముగా నాయనా పరుగు పందెములో నాయనా విశ్వాసాన్ని కాపాడుకొనొచ్చు, జీవకిరీటమును పొందుచు నాయన నీవిచ్చే బహుమతులను స్వీకరించడానికి యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, నడిపించండి తండ్రి. నీ వాక్కుల చేత సత్యమును అనుసరించి జీవించే ధన్యత మాకు దయచేయమని కోరుకుంటూ, చదివిన లేఖన భాగములన్నీ మా కొరకు దీవించి ఆస్వాదించండి. మైకు శబ్దం ద్వారా వింటున్న వారికేమి మాకేమి అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ, నిలబడిన మీ దాసుడు నాయన నీ పాదాల మీద సాగిలపడి ఉన్నాను. ప్రతి మాట ముద్రించి దీవించి ఆస్వాదించి మీ ఘనమైన నామమునకు సాక్షులుగా జీవించే జీవితంలోనికి ప్రతి మాట మీరే నా నోట ఉండి పలికించమని కోరుకుంటూ, రక్షకుడైన యేసు నామములో దీనులమై ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. మరి కొన్ని బైబిల్ తరగతిలో నుండి మనం ఈ వాక్య పఠనాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని రాకడ కొరకు విశ్వాసులమైన మనము ఆయన యొద్ద ఎలా జీవించాలి,
ఏ మనస్సు కలిగి ఉండాలి, ఏ ఆలోచన కలిగి ఉండాలి, ఎలా నిర్ణయం తీసుకొని జీవించాలి, వేటిని అనుసరించాలి, వేటిని త్రోసివేయాలి, వేటి పట్ల ఆసక్తి కలిగి జీవించాలి, వేటి పట్ల అసహించుకుంటూ జీవించాలను అనే సంగతులను గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుచు పరిశుద్ధుడు, నీతిమంతుడు, అన్యాయస్తుడు, అపవిత్రుడు అనేది తెలియచేస్తూ ఒక నలుగురి విషయాల గురించి, ప్రాముఖ్యంగా నలుగురి విషయాల గురించి దేవుడు చాలా చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వీరి ఈ నలుగు మనసత్వం కలిగిన వారు ఒకరిని చూచి ఒకరు విమర్శించుకోకుండా, ఒకరిని చూచి ఒకరు హేళన చేసుకోకుండా, ఒకరిని చూచి ఒకరు తృణీకరించుకోకుండా, ఒకరిని బట్టి ఒకరు హేళన చేసుకోకోకుండా, ఎవరికి కలిగిన దాన్ని వారు జాగ్రత్తగా మెలకువ కలిగి నడుచుకోమన్నాడు. వారిలో ఇద్దరిని ప్రత్యేకపరిచారు, ఇద్దరిని వేరు చేశాడు. వేరు చేయబడిన వారి గురించి ప్రత్యేకించబడిన వారి జీవితంలో అలా ఉండకూడదు. విమోచించబడిన వారు, విమోచన లేనివారు, దేవుని సన్నిధిని కోరుకొని జీవించేవారు, దేవుని సన్నిధిని విడిచి జీవించేవారు. కాబట్టి వారిని గురించి దేవుని కొరకు వారి జీవితాలను సమర్పణ కలిగి లేకపోతే త్యాగపూరితంగా జీవించేవారు వారిని పట్ల మత్సరపడకోకుండా, అయ్యో అని జాలి పడకోకుండా చేయవలసినది ఏంటి అంటే, వారి గురించి దిగులు పడకుండా, జాలి పడకుండా, కనికర పడకోకుండా, వారిని గురించి సమయం వృధా చేసుకోకుండా దేవుడు తెలియచేస్తున్నది మాటలు ఏమిటి అంటే, వారి జీవితాలు అలాగనే కొనసాగించుకొని, కానీ నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటూ వారి నిమిత్తం కొరకు దేవుడు నీకిచ్చిన దానిని ప్రార్థనా జీవితంలో కలిగి వారి కొరకు నీ ప్రవర్తన బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి వారు మార్పు చెందాలని ఆశించు, కానీ అభిప్రాయాన్ని మార్చుకొని నీ జీవితాన్ని తునీకించుకోవద్దు అని దేవుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. వారికి మనం పత్రికలు, వారికి మనం మాదిరికరం, వారికి మనము దేవుని యొక్క మార్పు కలిగిన మనసత్వం కలిగిన జీవితం కలిగిన వారంగా వారు తెలుసుకుంటూ మనల్ని చూచి వారి జీవితాలు మార్చబడాలి. వారిని బట్టి మనకు పొందిన దానిని మనం పోగొట్టుకోకూడదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, కాలము సమీపమై ఉన్నది కాబట్టి నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి క్రియలను బట్టి వారికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. జాగ్రత్త కలిగి, మెలకు కలిగి, వివేకం కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి, దూరదృష్టి కలిగి, నైపుణ్యత కలిగి, నేర్పరై జీవించాలి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరి జీతాలు ఎలా ఉన్నాయో, కాబట్టి మరి వారి జీవితం, వారి క్రియలను బట్టి, వారు జీవించే జీవితాన్ని బట్టి వారు పొందే క్రియలు ఏమిటో ఈ రాత్రికాల సమయంలో మనము కొంతమంది జీవితాలను మనం
జాగ్రత్తగా దేవుడు మన వినికిలోకి తీసుకొని వస్తున్నాడు. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము. ఐదో అధ్యాయము మొదటి వచనం చదవండి. సిరియా రాజు సైన్యముల అధిపతి అయిన నయామాను అను ఒకడు ఉండెను. చాలు. నెంబర్ 1 ఎవరు? సిరియా రాజైన సైన్యాధిపతి అయిన నయామాను అను ఒకడు ఉండెను. అలాగనే ఆ అధ్యాయంలోనే 4వ వచనం చదవండి. నయామాను రాజు యొద్దకు పోయి, ఇశ్రాయేలు దేశపు చిన్నది. చాలు. రెండోది ఎవరు? ఇశ్రాయేలు దేశములోనున్న చిన్నది. మూడోది చదవండి. 5:5. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు. చాలు. మూడో వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలు రాజు. 4వ వ్యక్తిని చదవండి. 5:8. ఇశ్రాయేలు రాజు తమ వస్త్రములు చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు. చాలు. 4వ వ్యక్తి ఎవరు? దైవజనుడైన ఎలీషా. 5వ వ్యక్తి చూడండి. 5:13. అయితే అతడు దాసులలో ఒకడు వచ్చి. చాలు. 5వ వ్యక్తి ఎవరు? దాసుడు. 6వ వ్యక్తిని చూద్దాం. 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడుగు గేహాజీ. చాలు. ఎంతమంది? 6 మంది వ్యక్తులు. ఇంకో అతను కూడా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరు? సిరియా రాజు. ఈ 5 మంది యొక్క వారి క్రియలను బట్టి జీతం పొందుతాడు. వారి క్రియలను బట్టి వారికి ఉన్న సమయములో దేవుడు నిర్ణయించిన, ఆయన వచ్చి నిర్ణయించిన వారి క్రియలను బట్టి ప్రతిఫలం, జీతాన్ని సిద్ధపరిచాడు. ఎవరెవరికి? నయామానికి చిన్నది, ఇశ్రాయేలు చిన్నది, ఇశ్రాయేలు రాజు, తర్వాత ఎలీషా, దాసుడు, గేహాజు, గేహాజీ. మొత్తం 6 మంది జీతాలకు సిద్ధపడి ఉన్నారు. శ్రావణి, రాధా, సుధాకర్, మనం కూడా జీతానికి సిద్ధపడి ఉన్నాం. మన జీతాలు ఏమిటి? వారి జీవితాలు ఏమిటి?
ఎలా సిద్ధపడాలి, ఎలా మన క్రియను చూపించాలి అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలియజేస్తూ ఉన్నాడు. నయామాను గురించి మనం ఆలోచన చేద్దాం. నయామాను గురించి మనం ఆలోచన చేస్తే మొదటి వచనంలోనే నయామాను గురించి ఏం తెలియజేస్తున్నాడు? అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. నయామాను ఇశ్రాయేలు యొక్క ప్రవర్తన బట్టి, వారి యొక్క దేవునికి అసహ్యకరమైన జీవితములో జీవిస్తున్న దానిని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరి చేతికి ఇచ్చారు, అప్పచెప్పారు? సిరియా రాజుకి అప్పచెప్పాడు. ఇశ్రాయేలుకు ఓటమి, సిరియా రాజుకి విజయం కలగజేశారు. నయామాను ద్వారా సిరియా దేశమునకు విజయము, నయామాను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఓటమి. నా జీవితములో దేవునికి అనుకూలముగా మన ప్రవర్తన లేకపోతే అపవాది చేత మనకు అవమానాన్ని కలిగిస్తాడు. మనలో ఉన్న విజయము పోతుంది. విజయములో జీవిస్తున్న మనము, విజయ సంకేతములో జీవిస్తున్న మనము, మన యొక్క క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచన బట్టి, మన ప్రవర్తన బట్టి, మన జీవన శైలిని బట్టి మనం ఓటమి పాలవుతాం సాతాను ద్వారా. రెండో మాట ఏమంటున్నాడు చూడండి, అంత చక్కగా చెప్తున్నాడు. అతడు నయామాను తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడై ఉన్నాడు. నయామాను మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఎంత చక్కటి ఆలోచన చూడండి, ఎలా ఉన్నాయి. సిరియా రాజు దృష్టికి ఘనుడై, సిరియా రాజు చేత దయ పొందినవాడై, సిరియా రాజు చేత మహాపరాక్రమశాలి అనే బిరుదులు కలిగి, సిరియా యొక్క దేశములో మంచిగా ఒక పేరు ప్రఖ్యాతలుకి కలిగిన, ఒక అర్హత కలిగిన వాడుగా జీవితాన్ని కొనసాగుతూ ఉన్నాడు. మనం కూడా దేవుడు చాలా గొప్పగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ప్రభువుని నమ్ముకోనప్పుడు కూడా దేవుడు మనకిచ్చారు. మనము దేవుని పోలికలో జీవించాం. దేవుని కొరకు జీవించాలని దేవుడు ఏర్పాటు చేసిన దేవుని తోటలో నివసించాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, న్యాయవంతులుగాను, సత్యమును అనుసరించి జీవించే వారముగా జీవిస్తూ ఉన్నాం. అయితే నయామానికి ఏముంది? కుష్టి రోగం కలిగి ఉన్నది. ఏం కలిగి ఉంది? నయామానికి ఏం కలిగి ఉంది? కుష్టి రోగం కలిగి ఉన్నది. గనుడు, మహాపరాక్రమశాలి, దయ పొందినవాడు అయినా కుష్టి వ్యాధి కలిగిన జీవితంలో ఉన్నాడు. తన జీవితంలో ఏముంది? బాధ, వేదన, నెమ్మది లేని జీవితంలో సాగుతూ ఉన్నాడు. పైకి ఏమో గనుడు,
మహాపరాక్రమశాలి, దయ పొందినవాడు. హృదయములో తను కలిగిన వ్యాధిని బట్టి బాధ, నెమ్మది లేక, అసూయత కలిగిన వాడై జీవితంలో సంతోషం లేని దినాలు గడుపుతూ ఉంటాడు. విశ్వాసులమైన నీవు నేను మన జీవితాలు ఎలా గడుస్తున్నాయి? ఆరాధిస్తున్న నీవు నేను మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని మాట విననొల్లని వారి జీవితాలలో అపవాది అనే ఒక వ్యాధి కలిగిన వారంగా ఉంటాం. ఏం కలిగిన వారు ఉంటాం? అపవాది అనే ఒక వ్యాధి కలిగిన వారు. దుష్టుడు మనల్ని తన అధికారములోనికి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. ఒక బానిస బతుకులో, ఒక బానిసత్వములో మన మీద ఏలుబడి చేసేవాడుగా ఉంటాడు. మనం పరిశుద్ధులమే, మనం దేవుని పిల్లలమే, మనం ప్రార్థించే వారమే, సువార్తను ప్రకటించే వారమే. అయినను దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి, దేవుని సంకల్పం కొరకు జీవించకోకుండా ఉంటే అపవాదికి చోటిచ్చిన వారంగా ఉంటాం. మన హృదయము ఏమవుతుంటుంది? బలహీనపడుతున్నది. అందుకనే గల్తీలు రాసిన పత్రికలోనో ఏముంటాడు? ఆత్మను ఆర్పకుడి అంటారు. ఆర్పణ ఆర్పకుడి, అపవాదిని ఎదిరించండి. చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. ఎంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితాల గురించి దేవుడికి ఎంత దయగలిగిన దేవుడో చూడండి. మనల్ని ఏ విధంగా తన సంకల్పం ప్రకారంగా జీవించడానికి, తనకు ఇష్టలుగా జీవించడానికి ఎలా ఉంటున్నాడు? మనము ఆయన దృష్టికి గనులుగా జీవించాలి. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి? దయ పొందిన వారంగా జీవించాలి. ఆయన దృష్టిలో మహాపరాక్రమమైన శారులుగా ఉండాలి. అపవాది తంత్రములను, సాతాను తంత్రములను ఎదిరించి గెలిచే విజయ వీరులంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మాటకు చోటు లేకపోతే ఏం కలుగుతుంది? నయామానుకు కలిగిన కుష్టి రోగము కలుగుతుంది. అంటే నెమ్మది లేని జీవితంలో కొనసాగించే వారంగా ఉంటాం. ఆనందము లేని జీవితంలో జీవించే వారంగా ఉంటాం. మన మాట ఎవ్వరే కానీ వినరు. కట్టుకున్న భార్య వినదు, కట్టుకున్న భర్త వినడు, పుట్టిన పిల్లలు వినరు, ఇరుగు పొరుగు వారు వినరు, ఎవ్వరే కానీ మన మాట వినరు. కాబట్టి ఎంత ఉన్నా కానీ ఎలా ఉండాలి? మనము దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. చూడండి ఏమంటున్నాడు నయామాను గురించి. అతని జీవితం ఎలా మార్పు చెందుతుందో చూడండి. 2వ వచనంలో చూడండి. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడో మనం చూడండి. 2వ వచనం చదవండి తీసిన వారు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయిరి. వారు అచ్చట నుండి
ఒక చిన్నదానిని చెరకొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చాలు చాలు, దేవుని కృప చూడండి. ఏంటి? దేవుని కృప, దేవుని కృప. దేవుని కృప చూడండి. దేవుని కృప ఏంటి? దేవుని కృప ఇశ్రాయేలు దేశములో నుండి ఒక చిన్నది ఎక్కడికి తేబడింది? ఎక్కడికి తేబడింది? ఇశ్రాయేలు దేశములో నుండి సిరియాను దేశములోనికి తీసుకొని రాబడింది. ఆ దేశంలో నుండి ఎవరి యొద్దకు తీసుకొని రాబడ్డది? నయామాను ఇంటికి చేర్చబడింది. నయామాను ఇంటికి చేర్చబడింది. ఈ చిన్నదాని యొక్క జీవిత శైలి చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఈ చిన్నదాని యొక్క జీవిత శైలి. 3వ వచనం చదవండి. అది షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నదో. ఆ కోరిక చూడు, ఆ చిన్నదాని కోరిక చూడు. చిన్నదాని పరిస్థితి ఏంది? చిన్నదాని పరిస్థితి ఏంది? ఏరాదా? చెరలో ఉంది. చెరలో పట్టబడింది. చెరలో ఉంటే అర్థం ఏంటి? బానిసత్వంలో ఉంది. స్వతంత్రాలుగా జీవిస్తూ ఉన్న ఆ చిన్నది తన దేశంలో తన ఇంటిలో స్వతంత్రుడుగా జీవిస్తున్నది. అటువంటి జీవితంలో నుండి ఎక్కడికి వచ్చింది? బానిసమైన జీవితంలోనికి వచ్చింది. పరిచారము చేయడం, బానిసమైన జీవితం, స్వేచ్ఛ లేని జీవితం, మాట్లాడలేని జీవితం, హక్కు లేని జీవితం. బానిసలకి హక్కు ఉండదు, స్వేచ్ఛ ఉండదు. వారు నిద్ర లేచినది మొదలుకొని తన యజమానులు నిద్రపోయేంత వరకు వాళ్ళు మేలుకొని ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. వారు నిద్ర లేచినది మొదలుకొని తన ఇంటి వారు యజమానులు నిద్ర లేచినది మొదలుకొని, వారు ఎప్పుడు నిద్ర లేస్తారో వారికంటే ముందుగానే నిద్ర లేచి ఎవరికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి? చక్కబెట్టాలి. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నా కానీ వారందరికీ ఏమేమి ఉన్నాయో వాటి అవసరాలన్నిటిని వాళ్ళు అన్నీ సిద్ధం చేయాలి. వారు పండుకుండే వరకు ఏమేమి అవసరం ఉన్నాయో అవసరాలన్నిటిని వాళ్ళు చక్కబెట్టాలి. మాట్లాడే హక్కు లేదు, నేను ఇది చెయ్యను అని చెప్పే స్వతంత్రత లేదు, నేనే ఎందుకు చెయ్యాలి అని తిరుగుబాటు చేసే అధికారం లేదు. చూడండి, చెప్పింది చెప్పినట్టే ఏం చేయాలి? వినయ విధేయతలతో చేయాలి. వినయ విధేయతలతో చేయాలి. లేకపోతే
శిక్షకు గురవుతారు, లేకపోతే మరణానికి గురవుతారు, లేకపోతే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు. వాటిని అనుభవించడానికంటే ఈ శ్రమ అనుభవించడము మేలు, ఈ బానిసత్వము జీవించడం మేలని తల వంచుకొని జీవిస్తారు. కానీ ఆ చిన్నది ఎలా ఉంది? ఆ చిన్నది చూడండి, ఏమంటా చిన్నదాన్ని చూడు. నా యజమానుడు, నా యజమానురాలు, నా యజమానురాలు భర్తకి కలిగిన కుష్టి వ్యాధిని పోగొట్టుకోవాలంటే ఏమవుతుంది? ఇశ్రాయేలు దేశములో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి. ఇశ్రాయేలు దేశములో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఇతని కుష్ఠిరోగం బాగవుతుంది అని ఆ చిన్నదాని యొక్క కోరిక, ఆ చిన్నదాని యొక్క పట్టుదల, ఆ చిన్నదాని యొక్క ఆశ, ఆ చిన్నదాని యొక్క నిర్ణయం, ఆ చిన్నదాని యొక్క అభిలాష. నీకు నాకు ఆ కోరిక ఉందా? నీకు నాకు ఆ కోరిక ఉందా? బానిసత్వంలో జీవిస్తున్నా, వారిని ఏం చేస్తుంది? ప్రేమిస్తూ ఉంది. వారు కఠినులైనా ప్రేమిస్తుంది, ఆహారం పెట్టకపోయినా ప్రేమిస్తుంది, నిద్ర లేకపోయినా ప్రేమిస్తుంది, వస్త్రాలు ఇవ్వకపోయినా ప్రేమిస్తుంది, తునీకరించినా ప్రేమిస్తుంది, శ్రమ పెట్టినా ప్రేమిస్తుంది, ఇబ్బందులు పెట్టినా ప్రేమిస్తుంది, అవమానపరిచినా ప్రేమిస్తుంది, నిందించినా ప్రేమిస్తుంది, హేళన చేసినా ప్రేమిస్తూ ఉంది. ఎందుకు? సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి పంపించాడు? మరణానికి అప్పజెప్పుకోకుండా, వ్యాధికి అప్పజెప్పుకోకుండా, నా దేహాన్ని, నా ప్రాణాన్ని సురక్షితంగా ఉంచాడు. దేవుడు ఏ కార్యము నా ద్వారా నా కార్యము చేయబోతున్నాడో, దేవుడు నా ద్వారా ఆయన చిత్తమును ఎలా నెరవేర్చబోతున్నాడో, దేవుడు తన చిత్తాన్ని ఏ విధంగా నా ద్వారా జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడో, ఆయన దయకు నేను పాత్రురాలుగాను, ఆయన దృష్టికి నేను యోగ్యురాలుగాను, ఆయనను మహిమపరిచే గనురాలుగా జీవించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఇచ్చిన పనిని నేను యోగ్యంగా, దాన్ని అల్పంగా కాకోకుండా దాని కొరకు ప్రయాసపడాలి. చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నారో చూడండి. ఆమె యొక్క ఆలోచన విధానాన్ని చూడండి, ఆమె పని చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనాన్ని తీసిన వారు చదవండి. సామెతలు 12:20. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. చాలు. నీతిమంతురాలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? విశ్వాసులు. ఇశ్రాయేలు అంటే విశ్వాసులు. ఇశ్రాయేలు అంటే నీతిమంతులు. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలు. ఇశ్రాయేలు అంటే వాగ్దానం చేయబడిన వారు. ఇశ్రాయేలు అంటే దేవుడు, వారి దేవుడు. ఇశ్రాయేలు దేవుడే. విశ్వాసులం అంటే మనం దేవుని పిల్లలం.
హక్కు కలిగిన వారం, ఆధారం కలిగిన వారం. మనకున్న అర్హత చూడండి. ఎదుటి వారికి ఏం చేసేయడం, తన పొరుగు వారికి దారి చూపించేవారం. దారి మూసేవారం కాదు, త్రోవను చూపేవారం. చూసావా? నా జీవితంలో మనము నీతిమంతులం. మనము పొరుగు వారికి దారి చూపించేవారం, మార్గాన్ని చూపించేవారం. వంకరమైన మార్గములో నుండి చక్కని మార్గములోనికి, నిర్దోషమైన మార్గములోనికి, పరలోక మార్గములోనికి, శ్రేష్టమైన దేశంలోనికి నడిపించే వారం మనం. దారి చూపిస్తుంది. ఏ దారి చూపిస్తుంది? ఏ దారి చూపిస్తుంది శ్రావణి? ఈ చిన్నది తన పొరుగువాడు అనుకుంది. ఏ దారి చూపిస్తుంది? నయామానుకు ఏ దారి చూపిస్తుంది? ఏరాదా? నయామానుకు ఏ దారి చూపిస్తుంది? ఏ దారి చూపిస్తుంది? కుష్టి రోగముల నుండి నయం చేసే మార్గాన్ని చూపిస్తుంది. నయమాన్, ఓ నయమాను, మహాపరాక్రమశాలి, నీ రాజు దృష్టికి దయపొందిన వాడవు, గనుడుగా ఉన్నావు. అయినా నీ రాజు నీ వ్యాధిని బాగు చేయలేకపోతున్నాడు. కానీ మార్గం చూపించలేకపోతున్నాడు. నేను మార్గం చూపిస్తున్నాను, నేను మార్గం చూపిస్తున్నాను అంటున్నాడు. 15:29 చూడండి. అక్కడే సామెత గ్రంథంలో ఇంకో మాట కూడా చక్కగా రాయబడి ఉన్నది. 15:29లో నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఈమె ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈమె ప్రార్థన చేస్తుంది. ఈ చిన్నది ఇశ్రాయేలు దేశంలో నుండి చెరపట్టి బానిసగా వచ్చిన సిరియా దేశంలో ఈ చిన్నది తన యజమానుని పట్ల ప్రేమ కలిగి ఉంది. తన యజమానుని పట్ల మార్గాన్ని చూపిస్తాను. తన రోగమును నయం చేయడానికి, కుష్టి వ్యాధి నుండి అతనికి విడుదల చేయడానికి, అతన్ని బాగుపరచడానికి ఒక మార్గం చూపిస్తుంది. అతని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితము కలిగి ఉంది. ప్రార్థన జీవితం కలిగి ఉన్నది. చూడండి ఎంత చక్కగా తెలియచేస్తున్నది. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నది. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నది. మూడు 33 చదవండి. రెండో వచనం చదవండి. 3:33లో 2వ లైన్ చదవండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆశీర్వాదం ఉంటుంది. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమె నీతిమంతుడు కాబట్టి ఆమె నివసించే స్థలము ఎలా అయింది? ఆశీర్వాదంగా మార్చబడింది. ఎందుకు? పొరుగువానికి దారి చూపిస్తుంది. ఆ చిన్నదే చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆ చిన్నదానికి తన క్రియలలో ఎలా సాగిపోతుందో చూడండి. మార్గాన్ని చూపిస్తుంది.
మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. ఆమె జీతం చూడండి. ఇప్పుడు మళ్ళీ నయామాన్ దగ్గరికి వద్దాం. ఆ చిన్నది ప్రార్థన చేసి 4వ వచనంలో చేస్తే ఆమె ప్రార్థన వినింది. ఇప్పుడు చూడండి 5వ వచనం చదవండి, 4వ వచనం చదవండి. నయమాను రాజు యొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేసెను. చాలు. చూసావా? ఆమె జీవితం, విశ్వాస జీవితం ఏదైతే కోరుకున్నదో అది పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మనం చూస్తే 12:29 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 12:29లో ఇంకొక మాట ఉండాలా చూద్దాం. సామెతల గ్రంథము 12:29లో ఇరవై 28 వచనాలే ఉన్నాయి కదా. 12 కాదు, 15:29 అనుకుంటా. చదివాం కదా 12:29 కూడా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రార్థన చేసింది. ఇంకో మాట నీతిమంతులు సరే కాదు, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. నీతిమంతులు ఆశించింది పొందుతాడన్నారు. దొరుకును. 10:20 చదివామా? సామెతలు 10:20 చదివామా? కాదు 10:20 కూడా చదివాము. ఇక్కడ 10:24 10:24 2 లైన్ చదువు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇప్పుడు నయమాన్ దగ్గరికి వద్దాం. ఆమెకేం దొరికింది? 4వ వచనం చదవండి. నయమాను రాజు యొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. చాలు. ఆమె ఆశించినది, ఆమె ఆశ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాడు? అతని మనసు మార్చబడింది. ఎలా మార్చబడింది? ఆ చిన్నదాన్ని చెప్పిన మాట వినడానికి అతని మనసు మార్చబడింది. శత్రువుల యొక్క వారి యొక్క ఖడ్గము తిప్పడము, లేకపోతే ఈటలు వేయడము, వీటి యుద్ధ పంక్తిలో ఎలా నైపుణ్యత కలిగిన వాడో, కానీ
ఈమె చేస్తున్న ప్రార్థన అతని పట్ల దేవుని సన్నిధిలో కన్నీటితో ఆమె ప్రార్థన చేస్తుంటే తన యజమానురాలు నయమాను భార్య కనిపెట్టుచూ ఉన్నది, అతను కూడా కనిపెట్టుచూ ఉన్నాడు. ఈ ప్రార్థన అంశంకి వచ్చినప్పుడు దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆమె ఆశించింది దొరుకుతూ ఉంది. నయమాను ఏం చేస్తున్నాడు? రాజు దగ్గర, సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆ మాట చెప్పాడు. సిరియా రాజు చూడండి, 5వ వచనం చదవండి. సిరియా రాజు ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తు బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రిక ఇచ్చెను, అప్పగించెను. చూడండి, సాగిపోతున్నది ఈమె ప్రార్థన. ఈమె యొక్క క్రియ ద్వారా తన జీవితము మార్చబడింది. మనం జరిగించే క్రియల ద్వారా మన ఇంట్లో వారు మారు మనసు పొందాలి, క్రియ జరగాలి, వారి మనసు మార్చబడాలి, మార్పు చెందాలి. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మార్చుకోవాలని వారిలో ఏం కలగాలి? కోరిక కలగాలి. నా గురించి నా గురించి నా గురించి ఇంత ఉదయం లేచినాల నుంచి మేము పడుకునేంత వరకు పని చేస్తూ ఉన్నదే కానీ భటులు వారి డ్యూటీ ప్రకారంగా వాళ్ళు డ్యూటీ చేస్తుండ్రు, వెళ్ళిపోతున్నారు. కాపుదారాలు, సైనికులు. కానీ చిన్నది ఏం చేస్తుంది? వారి కొరకు సమయం కేటాయిస్తుంది. తన యజమానుడి బాధ నుండి నెమ్మది కలిగించడానికి, తన యజమాని రోగమును నయం చేయడానికి ఆ చిన్నది ఏం చేస్తుంది? దేవునితో పోరాడుతుంది. ఆ చిన్నది దేవునితో పెనుగులాడుతూ ఉంది. ఆ చిన్నది ఏం చేస్తుంది? దేవుని పాదాలు పట్టుకుంటుంది. అందరూ నిద్రపోతూ ఉంటే ఈ చిన్నది ఒక్కటి దేవునితో ముఖాముఖిగా యాకోబు ప్రార్థన చేసినట్లుగా దేవుని పాదాలు పట్టుకొని దేవుని బతిమలాడుకుంటుంది. ఆమె ప్రార్థన, ఆమె జీవితం బట్టి అతను మెలకు వచ్చినప్పుడు చూసినప్పుడు, తన యజమానులు చూసినప్పుడు, నయామాను చూసినప్పుడు, నయామాను భార్య చూసినప్పుడు, ఆ ఇంటి వారు చూసినప్పుడు, ఆ దాసుడు చూసినప్పుడు, ఆ పనివాడు చూసినప్పుడు వీరి కొరకు ఆమె చేస్తున్నది చూసి అతని హృదయాన్ని మార్చాడు దేవుడు. నిన్ను నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? నీకు నాకు ఎందుకు రక్షణ ఇచ్చాడు? నీకు నాకు ఎందుకు దేవుని బిడ్డలుగా దీవించాడు? నిన్ను నన్ను ఎందుకు దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు? అది మనం ఆలోచన చేసుకోవాలి. ఎదుటి వారి పొరుగు వారికి మార్గం చూపించేవారు మనం. నీవు నేను ఎవరము? పొరుగు వారికి మార్గం చూపించేవారం. పొరుగు వారికి మార్గం చూపించే మనం ఎవరము? మనుషులం. దేవుని మనసత్వం కలిగిన వారం,
దేవుని మనసు కలిగిన వారం, దేవుని అభిప్రాయం కలిగిన వారం, దేవుని నిర్ణయం కలిగిన వారం, దేవుని చిత్తం కలిగిన వారం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారం. మన రాజు సంగతి సమయం అయినది కాబట్టి ఒక్క మాట చదివి మళ్ళీ పాఠంలోనికి మనం వెళ్దాం. 6వ వచనం చదవండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్టి రోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు, ఇప్పుడు ముగ్గురిని తెలుసుకున్నాం. ఒకటి చిన్నదాని నయామాను గురించి, చిన్నదాని గురించి, రాజు గురించి. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు గురించి మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజు ఏం సింపుల్ మాట రాశాడు. ఏం రాశాడు? నా దాసుడు. ఇలా చెప్తున్నాడేమో బహుశా. నా దృష్టికి ఘనుడుగా ఉన్నాడు, నా దృష్టికి దయ పొందినవాడు, అతడు మహాపరాక్రమశాలి, అంటే నా రాజ్యములో అతడు మంచి యోగ్యుడు, నేను చెప్పిన మాట అంతా నెరవేర్చేవాడు. కాబట్టి అతని కలిగిన వ్యాధిని బట్టి మరి నీవు దాన్ని ఏం చేయాలి? నయం చేయాలి అనే పత్రిక రాసి పంపించారు. మన రాజు చేస్తున్న పని చూడండి. ఇశ్రాయేలు రాజు చేస్తున్న పని. 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకరికి కలిగిన కుష్టి రోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడు మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొని చాలు 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 వెళ్ళిపోతాండు. చెయ్యి చూడాల. చాలు చాలు చాలు. రాజు యొక్క క్రియలు చూడు ఎలా ఉందో. రాజు యొక్క క్రియలు చూడు. ఏం చేస్తాడో పత్రిక ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? శ్రావణి, రాజు మనసు ఎక్కడికి వెళ్ళింది? ఏ రాదా? రాజు ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? రాజు యొక్క నిర్ణయం ఎక్కడికి వెళ్ళింది? రాజు యొక్క ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళింది? రాజు యొక్క జీవితం ఎక్కడికి వచ్చింది? ఏం శ్రావణి? చెప్పు శ్రావణి. నేను రాదా? నువ్వన్నా చెప్పు. మొదటిగా రాజు యొక్క ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? ఏదా? సరే, ఇప్పుడు నా ఫోన్లో నుంచి వాక్యం నేను చెప్తున్నా. ఫోన్లో నుంచి తీసుకొని టక్క కొట్టి డబ్బు పంపించినట్లు ఒక మెసేజ్ రింగ్ టోన్ వినపడింది అనుకో, ఎలా ఉంటుంది నీకు? నీ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? ఏదా?
చెప్పు, ఏమట్లా చూస్తావు? ఆ? ఆ? ఇప్పుడు వినపచ్చింది అనుకోలే. ఆ? ఇప్పుడు నీకు వినపచ్చింది అనుకో. చూసావా నీ ఆలోచన అట్టెళ్ళి చూసావా? ఏం శ్రావణి, నీ ఆలోచన చెప్పు. ఆ? నేను వాక్యం చెప్తున్నాను, ఫోన్ తీసుకొని చక్కగా నొక్కాను, వేసాను. డబ్బు పంపించినట్లు రింగ్ టోన్ వినపడింది అనుకో, ఎలా ఉంటుంది నీ ఆలోచన? నీ ఆలోచన ఏంది? ఎవరికో డబ్బులు వేసావు, ఇంకా ఎవరికి వేసింది నాకు చెప్పాడు. ఆ? ఇంకా సరే, ఏం శ్రావణి నువ్వు చెప్పు. ఆ? ఎవరికి వేసింటారని అనుకుంటావు? ఆ? ఎందుకు తెలీదు? ఆ? ఇప్పుడు శ్రావణి వేసింది అనుమను, నేను వేసాను అనుమను, నేను చెప్తాను. ఆ? ఇప్పుడు శ్రావణి ఫోన్ తీసుకుని టక్క డబ్బులు కొట్టి వేసింది. ఆ? ఎవరికి వేసిందని నా ఆలోచన ఎంత పోతుందంటే, వాళ్ళ నాన్నకి వేసింది అనుకుంటా. వాళ్ళ నాన్న డబ్బులు అడిగాడేమో, వాళ్ళ నాన్నకి వేసిందేమో అనుకుంటాను. లేకపోతే వాళ్ళ అక్కకి వేసింది అనుకుంటా. లేకపోతే చంటిబాబుకి వేసింది అనుకుంటా. ఎందుకంటే వారు ప్రాముఖ్యులు కాబట్టి, వారి అవసరాలు ఆమె మనసులో మెరుగుతూ ఉండేటి అంటే అయ్యే కాబట్టి వాటిని వేసుకుంటా. నీవు అట్లుంటుంది. ఒకవేళ శ్రావణి అనుకో ఏమనుకుంటుంది? ఎవరో సేవకులకి వేసుకుంటారులే అనుకుంటుంది. లేకపోతే వాళ్ళ కొడుకు దూరంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు వేసుకుంటారులే అనుకుంటుంది. అట్లా అనుకుంటుంది. ఇతని మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? చదివినారు కదా, టైం అయిపోయింది. నేను శ్రావణి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతని మనసు? మొదటిగా ఏమంటున్నాడు? నేను దేవుడనా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. రెండో మాట ఏమంటున్నాడు? ఆ కుష్టి రోగాన్ని మార్పించమని నా దగ్గర పంపటానికి అసలు కారణం ఏంటి? అతని ఉద్దేశం ఏంటి? రాజు మనసు దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమున్న దేవుని దగ్గరికి వెళ్ళాడు, పక్క దేశం ఉన్న సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇస్రాయేలు దేశంలో దైవజనుడు ఉన్నాడనే సంగతి మర్చిపోయాడు. ఇస్రాయేలు దేశంలో దేవుని సేవకుడు ఉన్నాడు, దేవుడి పక్షాన కార్యములు జరిగించడానికి దైవజనుడు ఉన్నాడు అనే సంగతి రాలే. మనం కూడా ఆలోచించవలసింది ఏంటి? ఎక్కడో కాదు, మన యొద్ద ఉన్న దేవుని గురించి ఆలోచించాలి. పరిష్కారం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. పరిష్కరించే దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆలోచన చేయాలి. ఎవరో గురించి కాదు, ఎక్కడో పోకూడదు. మనకున్నది ఏంటి? ప్రార్థన. మనకు సమీపంగా మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు. పెదవులతో దేవుని గురించి అడిగితే దేవుడు వినడు.
మోకరిస్తే దేవుడు పరలోకం నుంచి దిగి వస్తాడు. కాబట్టి ఇప్పుడు చిన్నదాని యొక్క జీతాన్ని మనం చూస్తే ఒక మార్గాన్ని చూపించింది. ఆమె క్రియలు, ఆమె జరిగించిన క్రియలను బట్టి నయామానుకి ఏం జరిగింది? స్వస్థపరచడానికి ఒక మార్గాన్ని చూపించింది. నీవు నేను పొరుగువానికి మార్గం చూపించాలి. మన ప్రార్థన, మన కోరిక, మన అభిలాష, మన నిర్ణయం పొరుగువాన్ని మేలు చేయాలి. పొరుగువారికి మేలు చేయాలి. దేవుని మహిమను కోరుకోవాలి. దేవునికి ఘనపరిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాట మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాకు తోడై ఉండి